అందుకే కొబ్బరికాయ దీపం మంచిది. మరి కొట్టేసిన తర్వాత 2 ఒక్క చెక్కల్లోనే దాంట్లో ఒక్క ఆ, దాంట్లో ఒక దాని మీద ఒక చెక్క పెట్టేసి వెలిగించమంటారా? అస్సలు 3 దీపంగా వెలిగించాలి. ఓకే. ఆయన ముక్కన్ను ఉంటది, ఉమ్. 3 కళ్ళు. ఉమ్. సో అప్పుడు ఏమైతుందంటే అందుకే కొబ్బరికాయ దీపం పెడతాం మంచిది. సరే, అది ఒక విషయం. అది ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చా లేకపోతే ఇంట్లోనే, గుళ్ళో వెలిగించమంటారా? ఇంట్లోనే మనం ఇట్లా మామూలుగా దీపం అంటే ఈ వెలిగించి అగరబత్తి ముట్టించేసి స్వామి వారికి 3 కళ్ళు దీపం పెట్టి, అంటే ముక్కన్ను అంటారు దానికి కదా, అందుకని 3 దీపాలు పెట్టి ఒక్క ప్రమిద అంటే మన ఇది కొబ్బరికాయలనే సో అలా పెట్టి తర్వాత ఏం చేయాలంటే స్వామి శివుడికి లింగానికి అభిషేకం. అభిషేకం అనేటప్పుడు మనం మామూలుగా ఫస్ట్ వాటర్ తో అభిషేకం చేస్తాం. తప్పకుండా నీళ్ళు పోసి ఆయనకు అదే సరిపోతుంది. మరి నీళ్లు ఆయన పోసేటప్పుడు ఏమైనా మంత్రాలు చదవాలా అనే సందేహం అంటే రావచ్చు. జనరల్ గా వచ్చి శివ మంత్రం చదవచ్చాము, ఓం నమ శివాయ పంచాక్షర అనుకుంటూ మంత్రం చేస్తాం. చదవచ్చాము. ఎక్కువ మందికి ఏంటంటే మంత్రాలే రాలేదు అంటే కూడా ఆయన పేరు పలికినా చాలు. అదే శివ ఇప్పుడు శివ అందరికీ నమ్మకాలు చమకాలు రాకపోవచ్చు రాదు కదండి. రాదు అప్పుడు ఓం నమ శివాయ అనుకుంటూ అంతే, కూడా నీళ్లు చాలు, పోయొచ్చు. చాలు. చాలు. తర్వాత ఆయనకు పోసిన తర్వాత ఏం చేయాలంటే తేనెతో అభిషేకం, మాటలు రావడానికి ప్లస్ పిల్లల చదువు గురించి ఇది తేనెతో అభిషేకం చేసి ఆ అభిషేకంని ప్రసాదంగా తీసి ఒక కప్ లో పెట్టుకోవాలి. ఎలా ఎన్నిసార్లు అండి? ఇప్పుడు అంటే- ఓం నమ శివాయ అని చేయమంటున్నారు కదా, అవును, ఎన్నిసార్లు చేయమంటారు? ఇప్పుడు ఇది వచ్చి 108 అంటే మన 108 టైమ్స్ అంటే మనకి ఏమైపోతుంది, ఎక్కువ టైం పడుతుంది కదా. అవును. జస్ట్ 9 టైమ్స్ ఒక 9 చిన్న 9 స్పూన్స్ అట్లా పోసి ఆయనకు అభిషేకం చేసిన ఆ ప్రసాదం సెపరేట్ గా పెట్టేసుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఎందుకంటే ఆ తేనెని ఎవరైతే బాబు మాట్లాడలేదో లేదు, ఏ బాబు అయితే పిల్లలు ఎవరైతే చదువుకోలేదో రైట్. సో వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వాలి. Right. రోజు కొంచెం కొంచెం, Right. ఎక్కువ ఇవ్వకూడదు, రోజు కొన్ని. సో అప్పుడు ఏమైతుందంటే ఆయనకు తేనెతో చేసిన అభిషేకం ఆ తేనె తీసి పక్కకు పెట్టేసి మామూలుగా మళ్ళీ అసలు వాటర్ తో అభిషేకము, తర్వాత మనం వచ్చి రోజ్ వాటర్ తో అభిషేకం చేసి ఆయనకు గంధం అంటే